పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై సీఎం రేవంత్ ఆగ్రహం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదు, సామాన్యులపై భారం పడుతోందని మండిపాటు. ఒంగోలు పొగాకు కేంద్రాన్ని పరిశీలించిన వైసీపీ బృందం. గిట్టుబాటు ధర లభించడం లేదని రైతుల ఆవేదన. వైసీపీ పోరాటం చేస్తుందన్న మేరుగు నాగార్జున. నెల్లూరు జిల్లాలో మహానాడు ఏర్పాట్లు నిలిపివేత. 300 ఎకరాల్లో జరిగిన పనులు ఆన్లైన్లో నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయం. ఇంధన పొదుపు కోసమే ఆన్లైన్ మహానాడు. హైబ్రిడ్ పద్ధతిలో వర్చువల్ గా నిర్వహిస్తాం. త్వరలోనే చంద్రబాబుని కోవూరికి తీసుకొస్తామన్న ప్రశాంతిరెడ్డి. సైకిల్ పై ఎమ్మెల్యే సవారీ. గల్లీలో ప్రజా సమస్యలు తెలుసుకున్న పాయల్ శంకర్. మోదీ పిలుపుతో పొదుపు చర్యలు. ఎస్ఐఆర్ కేవలం ఓటు హక్కు మాత్రమే కాదు, పౌరసత్వానికి సంబంధించిన విషయం. ఓబీసీ సెన్సస్ చేయకూడదని ప్రభుత్వం భావిస్తుందన్న అసద్. కే సముద్రం మార్కెట్ కి పోటెత్తిన మొక్కజొన్న. కిలోమీటర్ల మేర క్యూ కట్టిన ట్రాక్టర్లు. 2 రోజుల నుంచి రైతుల ఎదురుచూపులు. నీట్ పరీక్ష రద్దుతో మరో అభ్యర్థి ఆత్మహత్య. రాజస్థాన్ లో ఉరేసుకున్న ప్రదీప్. 650 మార్కులు వస్తాయని ఆశించిన అభ్యర్థి. దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బంద్. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై నిరసన. హైదరాబాద్ పాత బస్తీలో అగ్ని ప్రమాదం. పలు షాపులకి అంటుకున్న మంటలు. అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. నేపాలీ ముఠా ఆగడాలతో హైదరాబాద్ లో పోలీసుల చర్యలు. నేపాలీల్ని పనిలో పెట్టుకోవద్దని ఇంటింటికి నోటీసులు. పనికి తీసుకుంటే పూర్తి వివరాలు సేకరించాలని ఆదేశం. ఎయిర్ ఏషియా విమానానికి బాంబు బెదిరింపు మెయిల్. మలేషియా నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సేఫ్ ల్యాండింగ్. పోక్సో కేసులో బండి భగీరథ్ కోసం పోలీసుల గాలింపు. మధ్యంతర రక్షణకి ఆదేశాలు ఇవ్వలేమన్న హైకోర్టు. ఏ క్షణమైనా లొంగిపోయే అవకాశం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తికి బీఆర్ఎస్ పోరుబాట. నార్లపూర్ నుంచి ఉద్దండపూర్ వరకు పాదయాత్రకి నిర్ణయం. ఈ ప్రాజెక్టుతోనే జిల్లా సస్యశ్యామలం అవుతుందన్న శ్రీనివాస్ గౌడ్. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీలో టోల్ గేట్ వివాదం. గుబ్బాల మంగమ్మ ఆలయం దారిలో టోల్ పనులు. ఫారెస్ట్ అధికారులపై ఆలయ కమిటీ ఆగ్రహం. మధ్యప్రదేశ్ బోధ్సాల్లో ప్రత్యేక పూజలు. అది మందిరమేనని నిన్న హైకోర్టు తీర్పు. హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు. నెదర్లాండ్స్ లో భారత ప్రధాని. మోదీకి ఘన స్వాగతం. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలకు అవకాశం.